హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను మామిడి పచ్చడి పెట్టాను కదా, సో దాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీసాను. ముందుగా ఏం లేదండి, మన పాతకాలం పద్ధతిలో మనం పెట్టుకుంటాం కదా, సో అదే విధంగా అయితే నేను ఏదో ఫస్ట్ టైం పెట్టాను కదా, సో దాన్ని అయితే మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీసా. ఏంటంటే ముందుగా మనం జింజర్ పేస్ట్ని అయితే పట్టేసుకోవాలి. శుభ్రంగా నీట్గా చేసేసుకొని పట్టేసుకున్న తర్వాత ఒక 1 kg ఆయిల్ తీసుకోవాలి. 1 kg ఆయిల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అదేవిధంగా ఇది ఒక జార్ ఉంది కదా, సో ఆ జార్లో ఒక 4 cups అయితే అలా అయ్యాయి నాకు మామిడి ముక్కలు. సో మామిడి ముక్కలు అయితే నేను ఈ విధంగానైతే కొట్టించుకొని మార్కెట్లో చిన్న చిన్న కొట్టించుకొని శుభ్రంగా చేసుకొని వాష్ చేసుకొని చిన్న వాటర్ కూడా లేకుండా అయితే నేను ఫ్యాన్ కిందనైతే డ్రై చేశాను. డ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఎందుకు కలిపేసుకుంటామంటే కొంచెం ఆయిల్ ముక్కలకి పడుతుంది అనేసి అయితే నేను అలా కలిపేసాను. కలిపేసి దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 2 cups అలా నేను కారం అయితే తీసుకున్నాను. రెడ్ది పట్టించిన కారం అండి ఇది. సో బాగా రెడ్గా ఉంది, ఘాటుగా ఉంది. అలాగే చూడండి, ఒక 2 కప్పులు అయితే నేను ఇలా తీసుకున్నాను. స్పైసీగా తినేటి వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కొంచెం తక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. సో నేను ఈ ముక్కలకి సరిపడా అంత అయితే వేసాను. అలాగే 1 kg సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను కదా, సో ఆ కేజీ కాకుండా ఇప్పుడు నేను ఎంత అయితే కారాన్ని కొలుచుకున్నానో జారుతో, సో అంతే తీసుకున్నాను నేను సాల్ట్ కూడా. సో చూడండి, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే విధంగా నేనైతే సాల్ట్ కొంచెం ఎక్కువైంది అనేసి అయితే నేను పక్కన తీసి పెట్టేసుకున్నాను. సో అలాగే దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి, కారం ఇంకా సాల్ట్. సో ఇలా అయితే నేను మొత్తం మిక్స్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే మనం తొక్కులోకి కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా, పొళ్ళు అంటే పౌడర్స్, పొళ్ళు అంటారు. సో అన్నీ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం నేనైతే బయట నుంచి ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇది జీలకర్ర నేను ఒక 30 grams అలా వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను కదా, సో దాన్ని అయితే ఒక 20 grams అయితే వేసాను. అలాగే ఇది నువ్వులు అండి, నువ్వుల పౌడర్ కూడా వేసుకోవాలి. సో టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే నేను ఇవన్నీ పొళ్ళు అయితే వేసాను. అలాగే ధనియా పౌడర్ కూడా ఒక 20 grams అలా వేసుకున్నాను. అలాగే ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది మెంతులు ఇంకా జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా. సో ఆవాల పొడి, అది మెంతులు అయితే నేను ఒక 50 grams అలా తీసుకున్నాను కదా. సో ఇప్పుడు అలాగే నేను ఇందులో ఆవాల పొడి అండి, ఆవాల పొడి ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనకు సోగి కావాలి కదా. సో ఆ సోగి కోసమని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో దానికోసం నేను ఆ ముక్కలకి సరిపడంత ఒక 100 grams అయితే తీసుకున్నాను. ఆ 100 grams తీసేసుకున్న తర్వాత అన్ని పొళ్ళు మంచిగా మిక్స్ అయ్యేలా అన్నీ కలవాలి కదా. సో అందుకనేసి అయితే నేను అన్ని పొళ్ళు వేసేసుకొని ఇలా కొంచెం కలిపేసుకున్నాను. సో చూడండి, మంచిగా కలుపుకున్న తర్వాత ఆ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. చూడండి, నేను ఫస్టే ఆయిల్ పట్టించాను కదా, సో పట్టించాను కాబట్టి ఇప్పుడైతే నాకు అంత ఆయిల్ కూడా కొంచెం తక్కువనే పడుతుంది. ఎందుకంటే ఈ విధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే అది కలరింగ్ కోసం బాగుంటుంది అనేసి నేను కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకొని ఆ పొళ్ళు, కారము, సాల్ట్, మసాలాలు అవన్నీ దానికి ముక్కకి పట్టుకునే అంతవరకు ఇలా మంచిగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అలాగే కొన్ని మనం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను ఆయిల్ని కొంచెం హీట్ చేసుకున్నాను, మసిలించుకోవాలి ఆయిల్ని అయితే.
మసిలిన తర్వాతనే ఆయిల్ మనం దాంట్లో వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్నాను కదా, మసిలింది. సో మసలగానే కొన్ని ఆవాలు వేయండి అందులో. ఆవాలు ఇంకా మెంతులు అయితే వేసాను. వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా మనం పట్టుకుంది, సో దాన్ని కూడా ఇందులో వేసుకొని నేను కలిపేసుకున్నాను. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా, అందుకనేసి నేను ఆయిల్లోనే వేసాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత అలాగే వేడి ఉన్నప్పుడు వేయొద్దు, ఎందుకంటే కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడైతే దీంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే అంటారు, నాకు కూడా తెలీదు, సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే దీది కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు కలిపేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ముక్కకి కూడా బాగా హీట్ అవుతే పాడైపోతుంది అంటారు. అందుకని నేను హీట్ తగ్గిన తర్వాత ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. సో చూడండి, అది చల్లయింది కాబట్టి నేను హ్యాండ్తో అయితే మొత్తం మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఇలా మంచిగా ముక్కకి పట్టుకున్నంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత నేనైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ పచ్చడినైతే పక్క కొలతలతోనైతే నేను చేశాను. సో ముక్కలకి ఎంత పడుతుందో సో అంతే కొలతలతో తీసుకున్నాను. నేను ఒక 20 కాయలు తీసుకున్నాను అంతే. ఒక 20 కాయలకి ఏది ఎంత సరిపోతుంది అనేసి అయితే తెలుసుకొని నేను ఈ పచ్చడి అయితే నేను పెట్టాను. సో నేనైతే ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఎందుకంటే మేము లాస్ట్లో రైస్ వేసుకొని తింటాం కదా, సో అదైతే సూపర్ ఉంది. సో ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను చూడండి. సో ఇది అండి నేను నా పచ్చడి నా చేతులతో మొట్టమొదటిసారిగా చేసిన పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి. సో ఈ విధంగా అయితే ఒక జార్లో ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలి. బాక్స్లో పెట్టేసుకొని ఒక 3 days తర్వాత కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ముక్కకి అన్నీ పడతాయి కదా, సో ఆ విధంగా అయితే పట్టేసుకోవాలి. ఇక లాస్ట్లో అండి చూడండి, నేను వేరే రైస్ పెట్టేసి ఈ విధంగా అయితే శుభ్రంగా బగోనకి ఉన్న మసాలాలు గ్రేవీ అంతా ఉంటుంది కదా, సో ఆ వాటిని అయితే మంచిగా కలిపేసుకున్నాను. మా పిల్లలు కూడా తిన్నారండి, చాలా బాగుందన్నారు. కానీ కారం వచ్చింది కొంచెం, అందుకే మా చిన్న అబ్బాయికి కొంచెం పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.